ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ రికార్డింగ్ చేసేసాను. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తట్టే కదా. హలో మేడం. హలో ఇందు మేడం. స్టార్ట్ చేద్దామా. నిన్న ఏ ప్రాబ్లం చేస్తున్నా చూడండి. W is equal to log Z. So what is meant by analytic function? First tell me. What is meant by analytic function? If Z accepts the values of Cauchy-Riemann equation. కొంచెం వాల్యూమ్ మెన్షన్ మీరు. Analytic function means a function f of z is analytic means f dash z naught should exist and f of z is derivable at every point of z in the neighborhood of z naught. పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ అయి ఉండాలి అండ్ f dash z naught should exist. ఓకేనా? అనలిటిక్. What are Cauchy-Riemann equations? నాకు మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లా. మేడం వాయిస్ సరిగ్గా అర్థం కావట్లేదు మేడం, స్టక్ అవుతా ఉంది. నౌ కొంచెం మేడం. ఇప్పుడు చెప్పండి. ఓకే మేడం. చెప్పండి నాకు. ux is equal to vy. u equal to minus vx ma'am. ux equal to vy and uy equal to minus vx. ఓకే నెక్స్ట్. నిన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయింది కదమ్మా. ఇప్పుడు బీపీటీ అయిపోయింది కదమ్మా. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం, టైం తీసుకుంటుందని చెప్పాను మీకు. చూడండి. ప్రూవ్ దట్. మీరు ఒక రఫ్ పేపర్ పెన్ పెట్టుకోండి. తీసుకున్నాను. Prove that dou square by dou x square plus dou square by dou y square of real part of f of z whole square mod real part of f of z whole square equal to 2 modulus f dash z whole square, where f of z is analytic. So we have to prove that condition. What is that condition? The given condition we have to prove. So the given condition is f of z is analytic. F of z is analytic means it satisfies Cauchy-Riemann equations. Okay? Now come to the problem. Let f of z equal to u plus iv. U plus iv. We have chosen f of z as u plus iv. వాళ్ళు ఏ పార్ట్ తీసుకోమన్నారు? రియల్ పార్ట్. సో వాట్ ఈస్ రియల్ పార్ట్ ఆఫ్ f of z? u. Real part of f of z is u. So f dash z equal to ux plus ivx. మీరు నిదానంగా చూడండి, డౌట్స్ వస్తే అడగండి. ఎందుకంటే నేను నీట్గా కొంచెం బాగా విత్ ఎక్కువ పెట్టి రాసా మీకు పీపీటీ సీట్కి అర్థం కావడానికి. ఎందుకంటే బోర్డు లేదు కాబట్టి ఇక్కడ. ఎఫ్ డాష్ జెడ్ ఈక్వల్ టు యూకి డిఫరెన్షియేట్ చేస్తే యూఎక్స్, వీకి డిఫరెన్షియేట్ చేస్తే విఎక్స్. Cauchy-Riemann ఈక్వేషన్స్ యూజ్ చేస్తే విఎక్స్ ఎట్లా రాసుకోవచ్చు మనం? మైనస్ యూవై. యూఎక్స్ అట్లే పెట్టాము, విఎక్స్ ప్లస్లో మైనస్ యూవై రాసాం. అంటే రెండు యూ టర్మ్స్లోకి చేంజ్ చేసాం మనం. వీని కూడా యూ టర్మ్స్లోకి చేంజ్ చేసాం. నౌ ఎఫ్ డాష్ జెడ్ ఈస్ యూఎక్స్ మైనస్ యూవై. ఇంతవరకు ఓకేనా? మైనస్ ఐ యూవై. నౌ మోడ్ ఎఫ్
డాష్ జెడ్. ఒక కాంప్లెక్స్ నెంబర్కి మోడ్ తీసుకున్నాము అంటే ఫార్ములా పక్కన ఇచ్చాను చూడండి. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే మోడ్ జెడ్ ఈస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఒక కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ తీసుకుంటే మాడ్యులస్ మీన్స్ ద క్వాంటిటీ. సో మోడ్ జెడ్ ఫార్ములా ఏంటి రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు అట్లా ఇక్కడ కూడా ఎఫ్ డాష్ జెడ్ ఒక కాంప్లెక్స్ నెంబర్, దానికి మాడ్యులస్ తీసుకుంటే ఏమవుతుంది రూట్ ఆఫ్ యూఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్. అంటే మైనస్ కూడా మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. ఓకే సో ఇప్పుడు బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే మోడ్ ఎఫ్ డాష్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ రూట్ పోతుంది యూఎక్స్ స్క్వేర్ ప్లస్ యూవై స్క్వేర్. ఇంతవరకు ఓకేనా? ఓకే మేడం. నౌ కన్సిడర్ డో బై డో ఎక్స్ ఆఫ్ యూ స్క్వేర్. యూ స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే 2u స్క్వేర్ కి 2u, u కి x దిశ డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ ఏంటి మా కింద నాకు ఇక్కడ ఇచ్చట్లేదు. నెక్స్ట్ ఏంటి డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ యూ స్క్వేర్. అంటే మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలా? డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 2u డో యూ బై డో ఎక్స్. 2u డో యూ బై డో ఎక్స్ మళ్ళీ ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలా? 2 కామన్ అవుట్. u is a function of x and dou u by dou x is a function of x. So you have to use uv formula. చెప్పేది అర్థమవుతుందా? మేడం. uv ఫార్ములా అప్లై చేస్తే ఒకసారి u అట్లే ఉంచండి. dou u by dou x డిఫరెన్షియేషన్ ఏంది dou స్క్వేర్ u by dou x స్క్వేర్ ప్లస్ ఈసారి dou u by dou x అట్లే ఉంచండి. u కి డిఫరెన్షియేషన్ dou u by dou x. ఓకే మనం ఏ వేరియబుల్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తున్నాం? x దృష్ట్యా. dou by dou x of we are differentiating with respect to x. So uv ఫార్ములా అప్లై చేస్తే ఒకసారి u అట్లే ఉంచండి. dou u by dou x డిఫరెన్షియేషన్ dou by dou x of dou u by dou x dou స్క్వేర్ u by dou x స్క్వేర్ ప్లస్ ఈసారి ఈ dou u by dou x అప్లై పెట్టండి. u కి డిఫరెన్షియేషన్ dou u by dou x. So now u dou square u by dou x square plus dou u by dou x into dou u by dou x. Dou u by dou x whole square. So ఇదంతా దేని వాల్యూ? dou square by dou dou square x square of dou u x square. square u square. u square ని మనం x దృష్ట్యా రెండు సార్లు డిఫరెన్షియేట్ చేసాం. మేడం. అది సిమిలర్ గా dou square by dou y square of మళ్ళీ y దృష్ట్యా చేస్తే మనకు సేమ్ మోడల్లో వస్తుంది మొత్తం. u dou square y by dou s du by dou y square plus dou u by dou y whole square. ఓకేనా? ఓకే మేడం. నౌ రెండు యాడ్ చేద్దాం. 2 plus 3 dou square by dou x square of u square plus dou square by dou y square of u square. ఆ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేస్తే మీకు అక్కడ లాస్ట్ లైన్ కనిపిస్తుందా నీట్గా? ఎస్ మేడం. రెండు ఈక్వేషన్స్ యాడ్ చేయండి. యాడ్ చేసి బ్యాక్ అదేనా? రెండు ఈక్వేషన్స్ యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి మొత్తంలో 2 కామన్ తీయండి. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో ఈ రెండు ఫస్ట్ 2 టర్మ్స్ u కామన్ తీయండి. u కామన్ తీస్తే డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ u బై డో వై స్క్వేర్ ప్లస్ ఈ రెండు యాడ్ చేయండి. డో u బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో u బై డో వై హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాం. ఓకే మేడం. u is a real part of f of z. It satisfies Laplace equation. So ఇది మనకు నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది. u is a real part of f of z and given that f of z is analytic. f of z analytic ఫంక్షన్ కాబట్టి u రియల్ పార్ట్ కాబట్టి అది ఖచ్చితంగా Laplace ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. Laplace ఈక్వేషన్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద డౌట్? dou square u by dou x square plus dou square u by dou y square equal to 0. So this is the Laplace equation. So ఈ కండిషన్ ని దాంట్లో అప్లై చేస్తే మనకి ఏం మిగులుతుంది? ఇంకా 2 into dou u by dou x whole square plus 2 into dou u by dou y whole square. dou u by dou x అంటే ux square plus uy square. u square అంటే మా u అంటే ఏంది? రియల్ పార్ట్ కదా. u ప్లస్ రియల్ పార్ట్ ఆఫ్ f of z అని రాశారు.
సో మొత్తం యూ స్క్వేర్ కామన్ తీసేసాం. డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2 into ux square plus uy square. U means real part of f of z. Square means we have to take modulus. We can take modulus. ఓకే మ్యామ్. Square is కాబట్టి మనం modulus తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే మ్యామ్. సో 2 into ux square plus uy square అంటే f dash z square. మనం ఇందాక ఫస్ట్ ఈక్వేషన్ 1 అని చెప్తున్నాను. ఈక్వేషన్ 1 mod f dash z square equal to ux square plus uy square. So ux square plus uy square will రాయొచ్చు మనం mod f dash z whole square. So hence the result. అలాగే కదా అడిగింది. Dou square by dou x square plus dou square by dou y square of real part of f of z square equal to 2 into mod f dash z whole square. Hence the result is proved. Okay? ఓకే మ్యామ్. మీరు నోట్స్ రాసుకోవాలమ్మా. ఈ సెల్లుల్లో చూస్తే అర్థం కాదు. మీరు కొంచెం కష్టపడి నోట్స్ రాసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే మేడం. నేను లేదా ముందు రోజు నేను పంపిస్తాను. నేను క్లాస్ తీసుకుని మీరు నోట్స్ రాసుకొని రెడీగా ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే మేడం. అట్లన్నా చేద్దాం. ఓకే మేడం. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. Notes. If z is a complex number, then mod z square equal to z into z bar. This is a formula in complex numbers. Z bar means, what is meant by z bar? If z equal to x plus iy, then what is z bar? X minus iy. Yes, conjugate. It is called conjugate. Conjugate of the complex number. Conjugate means? The imaginary part will change the sign. Okay. Imaginary part will change the sign. Plus I plus or minus I, minus I plus or plus I. But you should not say like that. Conjugate means if the product of two complex numbers should be real, then they are said to be conjugate to each other. అది సరే మీరు జనరల్గా x ప్లస్ ఐవైకి కాంజుగేట్ ఏంది x మైనస్ ఐవై. సో దట్ ఈస్ డినోటెడ్ బై జెడ్ బార్. ఆ మాడ్ జెడ్ స్క్వేర్ ఫార్ములా ఏమా జెడ్ బార్. ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాం. ఇప్పుడు మనం ఆ ప్రాబ్లం చూడండి. షో దట్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇక్కడ 4 into రో స్క్వేర్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్. ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం ఈ రెండు ప్రాబ్లమ్స్ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఈ కండిషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ కండిషన్లో ఫంక్షన్ లేదు, ఉత్త డో స్క్వేర్లు ఉన్నాయి. డో స్క్వేర్ బై డో వై స్క్వేర్లు, డో స్క్వేర్ డో జెడ్ బార్ ఉంది. ఈ కండిషన్కి ఇప్పుడు మనం ఫంక్షన్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లంలో ఏం ఫంక్షన్ అప్లై చేసాం? లాగ్ మాడ్యులస్ ఎఫ్ డాష్ జెడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం ఫస్ట్ ప్రాబ్లంకి. సెకండ్ ప్రాబ్లంకి ఏ ఫంక్షన్ తీసుకున్నాం? మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ అని తీసుకున్నాం. సో ఇదంతా ప్రాబ్లం. ఫస్ట్ మనం ఈ కండిషన్ ప్రూవ్ చేయాలా, ఈ కండిషన్ యూజ్ చేసుకుని ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే మేడం. నాకు పీపీటీ కనిపించట్లేదు మేడం. కనిపించట్లేదా? లేదు మేడం, వైట్ కలర్ లో ఉంది. నాకు కనిపిస్తుంది మేడం. ఎందుకు కనిపించండి? ఎందుకు కనిపించడం లేదు మేడం? నిన్న కూడా ఎందుకు ఇట్లాగే ప్రాబ్లం వచ్చిందమ్మా. నీకు క్లియర్గా ఉందమ్మా? నాకు క్లియర్ గా ఉంది మేడం. నీలా నీకు కనిపిస్తుంది. హిందూ అయితే నీ ప్రాబ్లం హిందూ, అది నిన్న కూడా అట్లే ప్రాబ్లం వచ్చింది నీకు. నెట్ ఎక్కడ సిగ్నల్ ఫాల్ట్ ఉంటుంది. సిగ్నల్స్ ఉన్నాయి మేడం. మరి నిన్న కూడా నీకు కొంచెం టైం అట్లే వచ్చింది. ఇప్పుడు చూడండమ్మా. నాకు అలానే ఉంది మేడం. నిన్న కూడా నీకు ఇదే ప్రాబ్లం వచ్చిందమ్మా. ఫోన్ అన్నా మార్చుకోలేకపోతే. ఎట్లా మనకు ఇప్పుడు సిస్టమ్ దొరికిందే, మన నుంచి ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది. మళ్ళీ ఇప్పుడు బ్రేక్ చేస్తే ఎట్లయిందో మేడం. నాకు పోనీ ఫోటోస్ పంపించండి మేడం, నేను అవి చూసుకుంటాను. అమ్మా ఇవన్నీ
లేదు మేడం, నాకు నిన్న ఇందాక చెప్పిన ప్రాబ్లం వరకు ఉన్నది, ఇప్పుడు లేవు. ఇప్పుడు చెప్పేది లేదమ్మా, ఇప్పుడు నేనే కొత్త చేయడం, నిన్న మొత్తం పంపించేసి అదే ఇది చూడు ఒకసారి. నిన్నే పంపించేశానమ్మా మొత్తం. సరే, ఇక్కడ నీకు ఫోటోలు ఇదే తీసి నీకు పంపించానా? ఓకే మేడం. టైం అయిపోతా ఉంది. వచ్చిందా చూడు. వచ్చాను మేడం. ముందు ఒక ప్రాబ్లం పంపించాను, ఇవి చూడు, మళ్ళీ మీటర్ చూద్దాం. ఓకే మేడం. చూడమ్మా, ఇదండి ప్రాబ్లం. మనకు ఫస్ట్ కండిషన్ ఏంటి మనం ప్రూవ్ చేయాల్సింది? డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్. దానికి ఆన్సర్ చూడండి. ఫస్ట్ వాట్ ఈస్ జెడ్? ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ మైనస్ ఐవై. Z plus Z bar చేస్తే 2x. Now we are writing xy in terms of Z. Here Z is in terms of xy. Z bar is in terms of xy. But we are changing x and y in terms of Z and Z bar. So for that, first you have to add Z plus Z bar. రెండు యాడ్ చేస్తే 2x. By Z plus Z bar by 2 equal to x. So x equal to Z plus Z bar by 2. అట్లాగే మైనస్ చేస్తే Z మైనస్ Z బార్, x క్యాన్సిల్ అయిపోతుంది, 2iy. సో y ఈక్వల్ టు బై 2i. i బై i చేస్తే డినామినేటర్లో i స్క్వేర్ అంటే ఎంత? -1. సో y ఈక్వల్ టు ఎంత వస్తుంది? మైనస్ ఆఫ్ Z మైనస్ Z బార్ ఇంటూ i బై 2. అంతవరకు ఓకేనా? మనం జెడ్ టర్మ్స్ కనుక్కున్నాం. ఇప్పుడు డో ఎక్స్ బై డో జెడ్, ఎక్స్ని జెడ్ దిశ డిఫరెన్షియేట్ చేస్తే జెడ్ బార్కి 0 అయిపోతుంది. ఇప్పుడు 1/2 ఇంటూ జెడ్ కింద డిఫరెన్షియేషన్ జెడ్ దృష్ట్యా 1. సో 1/2 ఇంటూ 1 అంటే 1/2. అట్లా మళ్ళీ డో ఎక్స్ బై డో జెడ్ బార్ 1/2 ఇంటూ జెడ్కు 0, జెడ్ బార్కి 1 అంటే 1/2 ఇంటూ 1, దట్ ఈస్ 1/2. అట్లా డో వై బై డో జెడ్ బార్ i/2 కనుక్కున్నాం. ఇప్పుడు చూడండి, ఇది మీకు లాస్ట్ ఇయర్ పార్షియల్ డిఫరెన్షియేషన్లో వచ్చింది ఫార్ములాస్ అన్నీ కూడా. డో బై డో జెడ్ నెట్ రాసుకోవచ్చు అంటే బికాస్ డో బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో జెడ్ ప్లస్ డో బై డో వై ఇంటూ డో వై బై డో జెడ్. ఒక ఫార్ములా పార్షియల్ డిఫరెన్షియేషన్లో. సో డో బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో జెడ్ ఇక్కడ కనుక్కున్నాం మనం 1/2 ప్లస్ డో బై డో వై ఇంటూ డో వై బై డో జెడ్ ఇప్పుడు కనుక్కున్నాం -i/2. దట్ ఈస్ ఇక్కడ 1/2 కామన్ తీసేస్తే డో బై డో ఎక్స్ మైనస్ i ఇంటూ డో బై డో వై. ఓకేనా? సిమిలర్లీ ఆ కింద సెంటెన్స్ ఏందమ్మా చదవండి, నాకు కనిపించలేదు ఇక్కడ. రమ్య నీకు కనిపించట్లా? లేదు మేడం. ఓహో, నువ్వు డైరెక్ట్గా చూస్తున్నావు కదా. కింద సెంటెన్స్లు పోతున్నాయమ్మా. ఇది పక్కకు ఇక్కడ నాకు ఈ కర్సరు సిమిలర్లీ వరకు కనిపిస్తుంది మేడం. సిమిలర్లీ నెక్స్ట్ చూద్దాం, అర్థం అవుతుంది. డో బై డో జెడ్ బార్ ఉంటుంది. అది డో బై డో జెడ్ బార్ డో జెడ్ కనుక్కున్నాం కదా. డో బై డో జెడ్ బార్ ఈక్వల్ టు 1/2 ఇంటూ
నాకు కాంజుగేట్ అంటే ఏముంది ఐ యొక్క సైన్ చేంజ్ అవుతుంది. Yes, madam. 1/2 into dou by dou x plus I into dou by dou y. Okay, madam. అది లాస్ట్. సో డో బై డో జెడ్ బార్ ఎంత 1/2 into dou by dou x plus I into dou by dou y. ఇప్పుడు మనము కన్సిడర్ డో స్క్వేర్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్ అంటే డో బై డో జెడ్ ఇంటూ డో బై డో జెడ్ బార్. అసలు రెండు కండిషన్స్ మనం మల్టిప్లై చేసేస్తే ఈ రెండు ఇప్పుడు ఆల్రెడీ కనుక్కున్నాం కదా. డో బై డో జెడ్ డో బై డో జెడ్ 1/4 ఇంటూ ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్. సో ఐ స్క్వేర్ అంటే -1 -1 +1 అవుతుంది ఇక్కడ. అంటే 1/4 ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్. ఆ 4 అటు మూవ్ చేసామనుకోండి ఈ 4ని స్క్వేర్ బై డో జెడ్ బార్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్. ఇది. సో ఫైనల్గా మనకి ఏ కండిషన్ వస్తుంది చెప్పండి ఒకటి. ఫైనల్గా మనకి ఏం రిజల్ట్ వస్తుంది ఇక్కడ మనకి ఈ మొత్తం నుంచి ఇప్పుడు ఆ లాస్ట్ సెంటెన్స్ మీరు చెప్పండి ఇప్పుడు నాకు కనిపించకపోతే పోయింది. 4 dou square by dou z bar equal to dou square by dou x square plus dou square by dou y square. ఎస్, అది మన ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే మేడం. సో ఇది మన ఫైనల్ కండిషన్ వి గాట్. ఓకే మేడం. డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ డో వై స్క్వేర్ 4 డో స్క్వేర్ బై డో జెడ్ బార్. మీరు ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఈజీగా. చెప్పిన వెంటనే నోట్స్ రాసేసుకొని ఒక 2 సార్లు చూసారంటే ఏదైనా డౌట్ ఉంటే పక్క రోజు అడగండి, కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. ఓకే మేడం. ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రాబ్లం. సో ఈ కండిషన్కి బోత్ సైడ్స్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఏంటి ఆ ఫంక్షన్? లాగ్ మాడ్యులస్ ఎఫ్ డాష్ జెడ్. బోత్ సైడ్స్ లాగ్ మాడ్యులస్ ఎఫ్ డాష్ జెడ్ తీసుకున్నాం. ఓకే మేడం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంక మనం రైట్ సైడ్ మొత్తం సింప్లిఫై చేసుకుంటూ రావాలి. ఓకే మేడం. డో జెడ్ బార్ ఇంటూ ఒక 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. 2/2 లాగ్ మాడ్యులస్ ఎఫ్ డాష్ జెడ్ 1/2 పక్కకు తీసేయండి. ఈ 2 న్యూమరేటర్లో ఉండే 2ని పవర్లో తీసుకెళ్ళండి. ఓకే మేడం. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది చెప్పండి నాకు ఇప్పుడు. 2 ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ బార్ ఆఫ్ లాగ్ మాడ్ ఎఫ్ డాష్ జెడ్ స్క్వేర్. ఈ న్యూమరేటర్లో ఉండే 2 పవర్లోకి వెళ్తుంది. ఎం లాగ్ ఏ ఏంది ఫార్ములా? ఎం లాగ్ ఏ log a whole square. సో ఈ ఇక్కడ కోఎఫిషియంట్లో ఉండే 2 పవర్లోకి వెళ్తుంది. ఓకే మేడం. సో మా లాస్ట్ స్టెప్ ఇప్పుడు మీరు చెప్పండి ఎంత ఉంటుంది అది? 4 into 1 dou z bar 4 కాదు 2 ఉంటుంది. ఈ 2 ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. మేడం. 2 into dou square by dou z bar f dash of 2 హోల్ స్క్వేర్. మేడం. సో ఇప్పుడు ఆల్రెడీ యూ హ్యావ్ లెర్న్డ్ ద ఫార్ములా. mod z square can be written as z into z bar. సో ఇప్పుడు mod f dash z square ఎట్లా రాసుకోవచ్చు మనం? ఇదంతా z అనుకోండి, లోపల టర్మ్ అంతా z అనుకోండి. mod z square అంటే ఏంటి? z బార్ కదా. అంటే mod f dash z square అంటే f dash z ఇంటూ f dash z బార్ z బార్. సో ఈ మొత్తం z ఇంటూ z బార్. సో డో స్క్వేర్ లాగ్ ఆఫ్ mn ఏంది ఫార్ములా? లాగ్ m ప్లస్ లాగ్ n. Yes madam. ఆర్ యూ listening? Yes madam. Okay. This is log m plus log n ఫార్ములా అప్లై చేస్తే log f dash z plus log f dash z బార్. ఇప్పుడు మనకి f dash z కి ఈ z తీసుకోండి డిఫరెన్షియేషన్, z బార్కి z బార్ తీసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? f dash z అంటే డో బై డో జెడ్ ఇటుకు రాసుకోండి. డో బై డో జెడ్ బార్ లెఫ్ట్కి రాయండి. డో బై డో జెడ్ ఆఫ్ లాగ్ f dash z ప్లస్ ఇక్కడ డో బై డో జెడ్ వెనక్కి రాసేయండి. డో బై డో జెడ్ బార్ ఆఫ్ లాగ్ f dash z బార్. సో డో బై డో జెడ్ ఆఫ్ లాగ్ f dash z. మన లాగ్ x డిఫరెన్షియేషన్ ఉంది మేడం.
1/x. నేను తీసుకుంటా మీరు కావాలంటే టైం టేబుల్ నెక్స్ట్ ఒక 10 minutes అటు ఇటుగా 2:45కి నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. చూడమ్మా లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? 1/x మేడం. అట్లే లాగ్ ఎఫ్ డాష్ జెడ్కి 1/f డాష్ జెడ్ బై f మళ్ళీ ఎఫ్ డాష్ జెడ్కి ఎఫ్ డబుల్ డాష్ జెడ్. డబుల్ డాష్. సో ఎఫ్ డబుల్ డాష్ జెడ్ బై ఎఫ్ డాష్ జెడ్. ఇది ఓకేనా? అర్థమైందా? ఈ డో బై డో జెడ్ బార్ అట్లే ఉంచండి. డో బై డో జెడ్ జెడ్ చూసి డిఫరెన్షియేట్ చేస్తే లాగరిథంకి 1/f డాష్కి ఎఫ్ డబుల్ డాష్. ఇక్కడ కూడా అంతే డో బై డో జెడ్ అట్లే ఉంచండి. డో బై డో జెడ్ బార్ ఆఫ్ ఎఫ్ డాష్ జెడ్ బార్ అంటే 1/f డాష్ జెడ్ బార్ ఎఫ్ డాష్కి ఎఫ్ డబుల్ డాష్. ఇప్పుడు మనకి ఈ లాస్ట్ సెంటెన్స్ పోతున్నాయి. అయ్యో మేడం. చూడమ్మా ఇప్పుడు డో బై డో జెడ్ బార్ ఆఫ్ ఈ మొత్తం డో బై డో జెడ్ బార్ ఆఫ్ ఈ మొత్తం డిఫరెన్షియేట్ చేయాలి మనం. ఎక్కడైనా జెడ్ బార్ ఉందా? 0 వస్తుంది మేడం. ఎస్ 0 ప్లస్ ఇక్కడ ఎక్కడ జెడ్ లేదు ప్లస్ 0. సో ఇక్కడ ఎక్కడ జెడ్ బార్ లేదు కాబట్టి జెడ్ బార్ చూసే డిఫరెన్షియేషన్ 0. ఎస్ మేడం. ఇక్కడ ఎక్కడ జెడ్ లేదు సెకండ్ మేడం. డిఫరెన్షియేషన్ 0. సో 2 into 0 plus 0 that is equal to 0. అదే కదా మనల్ని అడిగిన క్వశ్చన్ 0 రావాలి ఆన్సర్ 0 రావాలి. ఓకే నెక్స్ట్ సెకండ్ కరోల్ చూడండి. మళ్ళీ ఇదే ఫార్ములా అప్లై చేసి ఫంక్షన్ ఏం తీసుకోమన్నారు? మోడ్ ఎఫ్ డాష్ జెడ్ స్క్వేర్ తీసుకోమన్నారు. బోత్ సైడ్స్ ఫంక్షన్ మోడ్ ఎఫ్ డాష్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు కూడా మళ్ళీ మోడ్ జెడ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? మోడ్ జెడ్ స్క్వేర్ జెడ్ జెడ్ బార్ ఇదంతా జెడ్ అనుకుంటే మొత్తం జెడ్ అనుకుంటే మోడ్ జెడ్ స్క్వేర్ జెడ్ జెడ్ బార్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ బార్. ఓకే మేడం. ఇందు నీకు కనిపిస్తుందా సెల్లో? లేదు మేడం. నువ్వు ఫొటోస్ చూస్తున్నావా? ఫొటోస్ కూడా అర్థం కావట్లేదా? ఫోటోస్ చూస్తున్నాను మేడం. సరే ఏదైనా అర్థమవుతుందో అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. విద్మా ఈ లోపల టర్మ్ మొత్తాన్ని జెడ్ అనుకోండి. అప్పుడు మోడ్ జెడ్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. మోడ్ జెడ్ స్క్వేర్ ఫార్ములా ఏంది? జెడ్ జెడ్ బార్. అంటే జెడ్ అంటే ఇప్పుడు మనకి ఎంత? ఈ మొత్తం ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ బార్. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే. ఫస్ట్ జెడ్ తీసుకున్నాం అనుకోండి, జెడ్ బార్ పక్కన పెట్టి జెడ్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ జెడ్ డిఫరెన్షియేషన్. ఎఫ్ ఆఫ్ జెడ్ బార్లు పక్కన పెట్టేయండి, ఎఫ్ ఆఫ్ జెడ్ డిఫరెన్షియేషన్. డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎంత? ఎఫ్ డాష్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ బార్. ఇప్పుడు ఎఫ్ డాష్ జెడ్ పక్కన పెట్టేయండి, జెడ్ బార్ తీసుకురండి. ఎఫ్ ఆఫ్ జెడ్ బార్. ఎఫ్ ఆఫ్ జెడ్ బార్ డిఫరెన్షియేషన్ ఏంది? ఎఫ్ డాష్ జెడ్ బార్. అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి, ఇది ఎక్కడ అర్థం కాలేదు చెప్పండి. ఏమ్మా మీకు అర్థమైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తా నేను. మళ్ళీ అర్థమైంది మేడం. సో ఫైనల్లీ వి గాట్ 4 into f dash z f dash z bar. ఈ f కి డిఫరెన్షియేషన్ చేస్తే f dash z bar వస్తుంది. సో మనకు నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ కనిపించట్లేదుగా మీకు? కనిపిస్తుంది. 4 into f dash z into f dash z bar అంటే z z bar mod z square అంటే f dash z square mod f dash z square. So final answer 4 into mod f dash z square. So f dash z into f dash z bar వస్తుంది. f dash z z అనుకుంటే z into z bar mod z square అట్లా f dash z square. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find where the function ceases to be analytic. ఈ ఫంక్షన్స్ చాలా ఇచ్చారు. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అనలిటిక్ కండిషన్ ఫెయిల్ అవుతుంది అంటే ఏ పాయింట్ దగ్గర మనకు డిఫరెన్షియేషన్ రాదు. మనకి ఎక్కడ డిఫరెన్షియేషన్ రాకపోతే ఏ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ రాకపోతే ఆ పాయింట్ దగ్గర మనకు అనలిటిక్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అంతేనా? అనలిటిక్ అంటే ఏంటి?
ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ చుట్టూ ఉన్న పాయింట్స్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఏ పాయింట్ దగ్గర మనకు డిఫరెన్షియేషన్ పాసిబుల్ కాదో ఆ పాయింట్ ఏమంటాం మనం సింగులర్ పాయింట్. సో ఏ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ కాదో అక్కడ సింగులర్ పాయింట్ అంటాము. అక్కడ ఎగ్జిస్ట్ కాలేదు అంటే దట్ ఈస్ నాట్ అనలిటిక్ ఫంక్షన్. డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ కాలేదు అంటే దట్ ఈస్ నాట్ అనలిటిక్ ఫంక్షన్. ఇప్పుడు వాళ్ళు ఏ పాయింట్ దగ్గర అనలిటిక్ కాదు అంటే ఏ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ కాదు చూడమంటున్నారు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే dw/dz = -1/z². 1/z డిఫరెన్షియేషన్ ఏంది? -1/z². సో మా z కనుక 0 అయితే 1/z² మనకు పాసిబుల్ అవుతుందా? Z is 0. dw/dz is not possible. Does not exist. So z = 0 దగ్గర మనకు ఈ డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ కాదు. సో z = 0 is a singular point. సో z = 0 దగ్గర మనకు ఎగ్జిస్ట్ కాదు. సో at z = 0 the function is not analytic. ఓకే, వాళ్ళు ఏ పాయింట్ అనలిటిక్ కాదు అంటున్నారు. at z = 0 the function is not analytic. అది సో w is not analytic. W is analytic everywhere except at the point z = 0. z = 0 కాకుండా మిగతా అన్ని పాయింట్స్ దగ్గర అనలిటిక్ అవుతుంది. బట్ z = 0 it is not analytic. ఓకే, సో ఇలాగే చేసేస్తారా అన్ని డిఫరెన్షియేషన్ చూద్దాం. డినామినేటర్ లో 0 ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. z ప్లేస్ లో 1 తీసుకున్నాం అనుకోండి, 1 - 1 0 అవుతుంది. సో 1 is సింగులర్ పాయింట్. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు చూడండి అన్ని ఇట్లా అన్ని డిఫరెన్షియేషన్ చేయడం మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ కాదు. ఏ పాయింట్ డినామినేటర్ 0 అయితే మనకు డిఫరెన్షియేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో డినామినేటర్ 0 ఎప్పుడు వస్తుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, డినామినేటర్ 0 z 0 అయింది అనుకోండి, మనకు డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ కాదు కదా. z 0 అయితే differentiation does not exist, derivative does not exist, and z = +i అయినా మైనస్ అయినా ఇక్కడ 0 వచ్చేస్తుంది. i² -1 + 1 0 -i² -1 + 1 0. సో z = 0, z = ±i. At the points dw/dz does not exist, so they are singular points and the function is not analytic at z = 0 and z = ±i. Okay. మేడం. నెక్స్ట్ చూడమ్మా. Show that the function f of z = √mod(xy) is not analytic at the origin. So Cauchy-Riemann equations are satisfied at that point. ఒకసారి ప్రాబ్లం చదవండి. f of z ఎంత ఇచ్చారు? √mod(xy) మేడం. √mod(xy) is not analytic at the origin. So origin దగ్గర అనలిటిక్ కాదు. Satisfied. Also Cauchy-Riemann equations are satisfied. Cauchy-Riemann equations satisfy అవుతాయంట, but it is not analytic at the origin. That is the condition we have to prove. So ఎలా చూద్దాం. Very important problem. ఫస్ట్ ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలా? Cauchy-Riemann ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాను ప్రూవ్ చేయాలి. అనలిటిక్ ప్రూవ్ చేయాలి. ద ఫంక్షన్ ఇస్ నాట్ అనలిటిక్ అని ప్రూవ్ చేయాలి ఆరిజిన్ దగ్గర. ఓకే, సో f of z = u + ib. u means u of xy plus i into v of xy. బట్ f of z ఎంత ఇచ్చారు? √mod(xy) అంటే ఇదంతా రియల్ పార్ట్. ఇక్కడ i లేదు, వాళ్ళు ఇచ్చిన f of z లో i లేదు. సో అదంతా రియల్. సో u = √mod(xy). ఓకే, వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ లో i టర్మ్స్ ఉన్నాయా? లేదు మేడం. కాబట్టి u = √mod(xy). i పార్ట్ లేదు కాబట్టి v 0. v is 0. yes ma'am. ఫస్ట్ సెంటెన్స్ అర్థమైందా? అర్థమైంది మేడం. ఆరిజిన్ దగ్గర డిఫరెన్షియేషన్, వాళ్ళ ఆరిజిన్ దగ్గర డెరివేటివ్ అనలిటిక్ కండిషన్ ప్రూవ్ ట్రై చేయమంటున్నారు. సో ఆరిజిన్ దగ్గర మనం ముందు డెరివేటివ్స్ చూస్తున్నాం. ఎట్ ద ఆరిజిన్ ∂u/∂x ఫార్ములా
లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 u ఆఫ్ x 0. ఇక్కడ 0 ఎందుకు తీసుకున్నామంటే జనరల్గా u ఆఫ్ వీఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, సో y ఈజ్ 0. ఓకే మేడం. ఓకే మేడం. ఏ పాయింట్ దగ్గర? ఆరిజన్ దగ్గర, అంటే u ఆఫ్ 0 0 బై x. సో u బై డై x ఫార్ములా చూడమ్మా, వీఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, కాబట్టి ఇక్కడ y ప్లేస్లో 0 తీసుకుంటాం. జనరల్గా అయితే u ఆఫ్ xy తీసుకోవాలి, కానీ x చూసి డిఫరెన్షియేట్ కాబట్టి y ప్లేస్లో 0 తీసుకుంటాం. ఓకే మేడం. u of x0 minus u of 0 0 by x, that is limit extends to 0 u of x comma 0. ఈ u of xy లో x 0 తీసుకున్నాం, y ప్లస్ 0 తీసుకుంటే ఏమవుతుంది? మొత్తం 0 0 మైనస్ u of 0 0, x 0 by 0 పెడితే మొత్తం 0 0 మైనస్ 0 by x, that is equal to 0. అట్లా uy లిమిట్ y tends to 0. ఇప్పుడు చూడండి, x 0 తీసుకున్నాం, y we are differentiating with respect to y, so x is 0 here, so u of 0y minus origin దగ్గర కాబట్టి u of 0 0 by y. x ప్లేస్లో 0 పెడితే మొత్తం 0, x 0 y 0 పెట్టినా మొత్తం 0, సో 0 మైనస్ 0 by. అట్లా డో ఇక్కడ v ఎంత? అసలు v ఫంక్షన్ లేదు, 0. v is 0. లేదు, ఇమాజినరీ పార్ట్ ఇస్ 0. సో డో v బై డో x 0, డో v బై డో y 0. సో అన్ని డెరివేటివ్స్ 0. మనకు కాషి రీమాన్ ఈక్వేషన్స్ ఏంటి? ux is equal to vy, uy is equal to minus v. డో u బై డో x. ux means డో u బై డో x ఈక్వల్ టు 0. డో v బై కాషి రీమాన్ ఈక్వేషన్స్. డో v బై డో x ఈక్వల్ టు డో v బై డో x. డో v బై డో y. సో రెండు జీరోలే కాబట్టి, అన్ని జీరోలే కాబట్టి కాషి రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి. ఇంతవరకు ఇది అర్థమైందా? ఫార్ములాస్ అని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే మేడం. సో ఇప్పుడు మనం కాషి రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ జీరో దగ్గర అనలిటిక్ కాదు అంటున్నారు, కానీ జీరో దగ్గర ఏమైంది? ఇప్పుడు కాషి రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. జీరో దగ్గర కనుక డెరివేటివ్ కూడా ఎగ్జిస్ట్ అయితే మనకు అనలిటిక్ అవుతుంది. ఇప్పుడు జీరో దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా చూద్దాం. f'(0) అంటే లిమిట్ z tends to 0 f of z minus f of 0 by z. అది f'(0) ఫార్ములా, లిమిట్ z tends to 0 f of z minus f of 0 by z, అంటే z minus 0 అయితే z అవుతుంది. దట్ ఈస్ ఇప్పుడు లిమిట్ z tends to 0 root mod xy minus 0 by z. Now let z tends to 0 along the line y equal to mx. z tends to 0 ని మనం y equal to mx లైన్ దృష్ట్యా తీసుకుంటున్నాం. ఓకే మేడం. సో ఇప్పుడు y ప్లస్ mx పెట్టామనుకోండి, ఇప్పుడు x ఇంటూ mx అంటే mx స్క్వేర్. ఓకే మేడం. అట్లా ఇక్కడ కూడా y ప్లస్ mx పెట్టండి. డినామినేటర్లో కూడా, డినామినేటర్లో ఎంత ఉంది? z ఉంది మనకి. z ఉంటే z అంటే ఏందమ్మా? సారీ, x ప్లస్ iy. z అంటే x ప్లస్ iy, x ప్లస్ iy, i ఇంటూ mx. x కామన్ తీస్తే x ఇంటూ 1 ప్లస్ im. మా కింద డినామినేటర్లో z ఉంది. z అంటే ఏంది? x ప్లస్ iy కదా. డినామినేటర్లో మనకు మా f'(0) ఫార్ములా ఏం చెప్పండి నాకు? లిమిట్ z tends to 0 f of z minus f of 0 by z. f of z అంటే రూట్ మోడ్ xy, z అంటే x ప్లస్ iy, అంటే x ప్లస్ i ఇంటూ mx. mx అంటే y, సో y ప్లస్ mx పెట్టేసాం. ఇప్పుడు ఫంక్షన్ మొత్తం xలోకి చేంజ్ అయింది, అంటే అప్పుడు లిమిట్ z tends to 0 తీసేసి x tends to 0 పెట్టుకోవాలి మనం. ఓకే మేడం. ఫంక్షన్ మొత్తం zలోకి వచ్చేసింది ఇక్కడ. సో మనం z tends to 0 ప్లస్ మనం x tends to 0 పెట్టుకోవాలి. x స్క్వేర్ మోడ్ x రూట్ x స్క్వేర్ అంటే ఆ x కామన్ చేస్తే x క్యాన్సిల్ అవుతుంది, అంటే రూట్ మోడ్ m బై 1 ప్లస్ im. సో మనకు లిమిట్ x tends to 0 రూట్ మోడ్ m బై 1 ప్లస్ im. సో దిస్ లిమిట్ డిపెండ్స్ అపాన్ m అండ్ హెన్స్ m ఈజ్ నాట్ యూనిక్. సో ఈ లిమిట్ m మీద డిపెండ్ అయ్యేటది.
m వాల్యూ మారే కొద్దీ m అంటే ఏంది స్లోప్ కదా, y ఈక్వల్ టు mx లో m అంటే ఏంది స్లోప్. సో m వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ ఒక్కొక్క లిమిట్ వస్తూ ఉంటుంది. సో లిమిట్ ఈజ్ నాట్ యూనిక్. సో f'(0) డస్ నాట్ ఎగ్జిస్ట్. f'(0) ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి మనకు అది అనలిటిక్ కాదు. ఈక్వేషన్ సాటిస్ఫై అయినా కానీ దట్ ఈస్ నాట్ అనలిటిక్ ఫంక్షన్. ఓకే. So the Cauchy-Riemann equations are satisfied, but the function is not analytic because f'(0) does not exist. Okay? Okay, madam. అర్థమైందా? ఈ రోజుకి అర్థం కాలేదు ఇంతకీ? అర్థమైంది మేడం. మీరు ఈ మొత్తం నోట్స్ రాసేసుకోండి అమ్మా ఇక్కడి వరకు. ఓకే మేడం. నోట్స్ రాసేసుకోండి. మేడం వెయిట్ చేస్తున్నారు. క్లాస్ మళ్ళీ మేడం సిస్టమ్ మేడంకి కావాలంట. సో నేను క్లోజ్ చేస్తున్నా. రేపు నేను సిస్టమ్ని బట్టి నేను చెప్తానమ్మా టైము. నేను చెప్పలేను. ఇట్లాగే 1 to అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది సిస్టమ్. 1 to 2 ఆ టైంలో అయితే కొంచెం ఆ టైంకి అనుకోండి. సిస్టమ్ ఇప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చెప్పేస్తాను నేను. నేను ఈరోజు ఈవినింగ్ మీకు రిమైనింగ్ సిలబస్ కూడా పంపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత స్లైడ్స్. ఇంతవరకు రాసేసుకొని ఇప్పుడు ఒకసారి చూడండి. ఈవినింగ్ అది కూడా పంపిస్తాను, మీరు వీలైతే రాసేసుకోండి మార్నింగ్ 1 లోపల. రాస్తున్నారు ఒకళ్ళైనా అసలు? చూపించండి మీరే ఆన్ చేసి. మీకు కొంచెమైనా ఓకేనా? కొంచెమైనా ఒక ఐడియా వస్తుందా? ప్రాబ్లమ్స్ చెప్తుంటే అర్థం కావట్లేదా? మీరు నోట్స్ రాయాలి, 1-2 సార్లు చదవాలి, డౌట్ వస్తే అడగాలి. ఓకే మేడం. మీకు పీపీటీస్ క్లియర్గా పంపిస్తున్నాను, ఇంకంతకన్నా మేమేం చేయలేము. మా నోట్స్ మొత్తం నోట్స్ కంప్లీట్ చేయండి నాకు. ఓకే మేడం. ఇప్పుడు దాకా రాసి నోట్స్ కంప్లీట్ చేసి చూపించండి మొత్తం. ఎందుకంటే దాకా ఒకసారి మొత్తం నేర్చుకోండి. Cauchy-Riemann ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ అంతవరకు ముందు ఒకసారి 2 సార్లు చూడండి, అర్థమవుతుంది. ఓకే మేడం. ఇప్పుడు చెప్పిన లాస్ట్ ప్రాబ్లం కూడా రిపీటెడ్ ప్రాబ్లమ్, చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఇచ్చున్నారు. మీరు 1-2 సార్లు చూసి చూడకుండా వేసుకోండి. సరే, నేను స్టాప్ చేశానా? ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.